నమస్కారం. డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగానే ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా ఉదయం 10 నుండి 1 గంట వరకు జరుగుతుందని తెలిపిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. విజయవాడ అజిత్ సింగ్ నగర్ బుడమేరు ఆర్యూబీ వద్ద వర్షం వచ్చిన ప్రతిసారి అటు నుంచి వెళ్లాలంటే నరకం చూస్తున్నామని తెలిపిన ద్విచక్ర వాహనదారులు, ప్రజలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగు భాషను నలుదిక్కులా వ్యాప్తి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని తెలిపిన ప్రభుత్వ వైప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రజల ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత సమస్యలను సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో తమ ఫిర్యాదులను దరఖాస్తు చేసుకుని అధికారులకు అందించవచ్చునని తెలిపారు. నగరంలోని ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కారం పొందగలరని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ బుడమేరు ఆర్యూబీ వద్ద వర్షం వచ్చిన ప్రతిసారి అటు నుంచి వెళ్లాలంటే నరకం చూస్తున్నామని ద్విచక్ర వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు. వర్షపు నీరు మోకాళ్ల వరకు రావడంతో బైక్లు నీటిలో మునిగి మరమ్మతులకు గురవుతున్నాయని చెప్పారు. అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగు భాషను నలుదిక్కులా వ్యాప్తి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కొనియాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి చరిత్రకారుడు ఎన్టీఆర్ అని, ఆయన చేసిన సేవలను, ఆయన చరిత్రను ఎన్నిటికీ మరువలేమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ వద్ద మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, పిరియా సోమేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ పునఃప్రారంభ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా డివిజన్లోని మహిళలకు సీమంతాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగు భాషను 4 దిక్కులా వ్యాప్తి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్రకారుడు ఎన్టీఆర్ అని, ఆయన చేసినటువంటి సేవలను, ఆయన చరిత్రను ఎన్నటికీ మరువలేమన్నారు. కృష్ణ హోటల్ సెంటర్లో గతంలో ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ విగ్రహాన్ని మార్చి మరి కొత్త ఎన్టీఆర్ విగ్రహాన్ని మా డివిజన్ పార్టీ 58వ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ దుర్గారావు, అలాగే ప్రధాన కార్యదర్శి రవికుమారు, ఇన్ఛార్జి ప్రియా సోమేశ్వరరావు, దాసరి కనకారావు, అలాగే మాజీ కార్పొరేటర్ మా చెల్లెలు పిరియా జగదాంబ, డివిజన్ నాయకులు అందరూ కలిసి ఇక్కడ బ్రహ్మాండంగా
ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఒక్కసారి ఎన్టీఆర్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏ బ్రహ్మ ముహూర్తంలో స్థాపించాడో మరి అదొక ప్రపంచం. బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతే లక్ష్యంగా, బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, పేదవాడికి పక్కా ఇల్లు, పింఛను వ్యవస్థని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్. ఇవాళ ఆయన్ని విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం మరి సంతోషం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 58వ డివిజన్లో మా తెలుగుదేశం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు ఆదేశాల మేరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు విగ్రహం ఆవిష్కారానికి ముఖ్య అతిథులుగా కేశినేని చిన్ని గారు రావాల్సింది. ఆయన ఢిల్లీ కార్యక్రమంలో ఆయన రాలేకపోయారు. మరి సెంట్రల్ ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా వచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. మరి నందమూరి తారక రామారావు గారు ఆ రోజున సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఇన్నాంశంతో పెట్టిన పార్టీ, పేదవాడికి కూడు గూడ నిడ్డని గుడ్డ అని పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన పార్టీ స్థాపించిన 1982లో ఆ రోజున నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన సవరిస్తుకుంటూ ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో మా బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాలతో 58వ డివిజన్లో ఈ రోజున నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కారం జరిగింది. నిత్యం ప్రజలకు సేవలందిస్తున్న బిజీగా గడిపే ప్రభుత్వ ఉద్యోగులు యోగాను జీవన మార్గంగా చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. ఒత్తిడి వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో శారీరక మానసిక దృఢత్వాన్ని అందించే యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ శారదా కళాశాల వద్ద కలెక్టర్ లక్ష్మీషా థీమ్ ఆధారిత యోగా సభ్యన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాసోత్సవాల 5వ రోజు ఏపీఎన్జీఓ అసోసియేషన్ ఉద్యోగులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తమ రోజువారీ వృత్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒత్తిడి వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో శారీరక మానసిక దృఢత్వాన్ని అందించే యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. కనీసం 2 కోట్ల మందికి యోగాను నేర్పే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహిస్తుందని, ఇదే విధంగా జిల్లాలో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు వీలుగా ఈ నెల 24, 25వ తేదీలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. యోగాంధ్ర మాసోత్సవాలను పురస్కరించుకొని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వ్యక్తిగత గ్రూప్ కేటగిరీలో ఆసనాల ప్రదర్శన, సూర్య నమస్కార్ ఛాలెంజ్, ప్రాణాయామం, యోగా పెయింటింగ్, యోగా షార్ట్ ఫిలిం, యోగా ఫోటోగ్రఫీ వంటి అంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. యోగాంధ్ర 2025 భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఎన్జిఓ అసోసియేషన్స్ వాళ్ళు ఇన్వైట్ చేసి ఈరోజు యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్య ఉద్దేశం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 2025 అయితే ఉందో, జూన్ 21, 2025 ఆ రోజుకి ఒక నెల ముందరనే ఒక మంత్ లాంగ్ క్యాంపెయిన్ లాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని పిలిపించి వాళ్ళకి యోగా గురించి చెప్పడము, వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేలా చేసుకోవడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో ఈ నెలలో
దాదాపుగా 10 నుంచి 15 వేల మందికి యోగా నేర్పించాలి. వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ ఫిట్నెస్ పెంచుకుంటూ వాళ్ళు పనిలో వాళ్ళ ప్రొడక్టివిటీ పెరగడానికి ఇది అవకాశం ఇస్తుంది. కాబట్టి యోగాంధ్ర 2025కి ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో చేయొచ్చు, ఆఫీస్లో చేయొచ్చు, ఈవెన్ మనము వాక్ వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ ప్లేస్లో చేయొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే బీఆర్టీఎస్ రోడ్ ఉందో దీన్ని యోగా స్ట్రీట్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. 3 గోల్డ్ మెడల్స్ అండ్ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ని గెలుచుకోవడం జరిగింది. మనకి యోగా అనేది శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మనకి చాలా ఇన్నర్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే మనం ఏదైనా సాధించగలము అనేటువంటి పట్టుదల, కృషి అవన్నీ కూడా మనలోంచి అంతర్గతంగా వచ్చేటువంటి భావాలని యోగా ద్వారా నేను నేర్చుకున్నాను. దానిలోనే యోగాలో పోటీల్లో కూడా సైతం పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలా 2025లో మన సీఎం గారి చేతుల మీదుగా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, మన హానబుల్ చీఫ్ మినిస్టర్ గారు నాకు అవార్డు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మన 2025లోనే సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా నాకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. నేను ఇవన్నిటి ఇన్స్పిరేషన్తోనే నేను పాస్ట్ 10 ఇయర్స్గా నేను ఉచితంగా కొంతమంది విద్యార్థులకు శిరీష యోగా అకాడమీ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. సో ఆ శిక్షణ ఇచ్చినటువంటి పిల్లలు కూడా ఈరోజు జాతీయ స్థాయి కాంపిటీషన్కి వెళ్ళి అక్కడ కూడా మెడల్ సాధించడం జరిగిందనమాట. సంక్షేమానికి రూపకల్పన చేసిన ఘనత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్కే దక్కుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ మారుతినగర్ కోకోకోలా స్ట్రీట్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 4 పార్టీ కార్యకర్తలకు 3 తోపుడు బండ్లు, ప్లాట్ఫామ్, రిక్షా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు సంబరం 27, 28, 29 కడప పసుపుమయంగా మారనుందన్నారు. ఎన్టీఆర్ సంక్షేమానికి రూపకల్పన చేశారని, అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా అవలంబిస్తున్నారని చెప్పారు. జాతీయ పార్టీలు సైతం తెలుగుదేశం పార్టీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. 3 తోపుడు బండ్లు, ప్లాట్ఫామ్ రిక్షా నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఇవ్వటం జరిగిందని, ఆయన మార్గంలో నడుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుందన్నారు. మహానాడు సంబరం ఈ రోజున రేపు 27, 28, 29 కడపలో జరుగుతూ ఉంది. కడప అంతా కూడా పసుపుమయంగా ప్రజలందరూ కూడా ఇన్నాళ్ళకి ఈ పండగ మా ప్రాంతంలో జరుగుతుందని చెప్పి ఎంతో ఆనందంగా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నారు. కడపలో ఇన్ని లక్షల మంది వస్తే అక్కడ ఫెసిలిటీస్ లేకపోయినా అక్కడున్న పౌరులందరూ కూడా మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉన్నారని చెప్పి లక్షలాది మంది ఎదురొచ్చి లక్షలాది మందిని వాళ్ళ అతిథులుగా చూసుకునే సంకల్పంతో అక్కడ పండుగ జరుగుతాం. మనందరం కూడా గమనించుకోవాలా, నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే సంక్షేమ కార్యక్రమాలకు ఒక రూపణ వచ్చింది, ఒక రూపకల్పన జరిగింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేవు పెన్షన్లు ఇవ్వటం, గతంలో ఎప్పుడు లేవు పక్కా గృహ నిర్మాణం ఇవ్వటం ఎప్పుడు లేదు, గతంలో ఎక్కడా కూడా లేదు 2 రూపాయలకే కిలో బియ్యం పథకం. ఇలాంటివి ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఆయన ప్రారంభిస్తే ఇవాళ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ కార్యక్రమాలనే కొనసాగిస్తూ ఉన్నాయి. ఈరోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు పేదల పాలిట పెన్నిది మన గద్దె రామ్మోహన్ గారు 6వ డివిజన్లో పర్యటించడం జరిగింది. మన మాజీ అర్బన్ నాయకులు పడాల కన్నా గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించడం జరిగింది. అలాగే ప్రతిరోజు నిత్యం ఎవరికో వాళ్ళకి సాయం చేయిందే నిద్రపోరు మన ఎమ్మెల్యే గారు. ఈ రోజున 6వ డివిజన్లో ఒకరికి లక్ష్మి అనే ఆవిడకి కూరగాయలు అమ్ముకోవడానికి, అలాగే కోటేశ్వరరావు అనే వ్యక్తికి ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవడానికి తోపుడు బండి, అలాగే ఇంకొక మహిళకి పళ్ళు అమ్ముకోవడానికి ఒక బండి, అలాగే ఇంకో రిక్షా కార్మికుడికి చీపులు అమ్ముకోవడానికి మొత్తం 4 బళ్ళు ఇవ్వడం జరిగింది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తప్పుపట్టారు. వల్లభనేని వంశీ స్వాతంత్ర సమరయోధుడు కాదని, అలాంటి వ్యక్తికి పేర్ని నాని ఒత్తాసు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విజయవాడ వంటంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజల కోసం పోరాడిన వంగవీటి మోహనరంగ వంటి మహనీయుడితో వంశీని పోల్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీ రాజకీయ ప్రయోజనాల కోసం పేదవారిని అడ్డంగా పెట్టుకుని డబ్బులు కొట్టేశాడని ఆరోపించిన వెంకన్న, అలాంటి వ్యక్తిని ఆదరిస్తూ మాట్లాడటం అనేది అసహ్యకరమన్నారు. నిన్న పేద ప్రజల బియ్యాన్ని బొక్కేసినటువంటి, పందికొక్కలా బొక్కేసినటువంటి పేర్ని నాని వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ, వల్లభనేని వంశీ ఏదో స్వాతంత్ర సమరయోధుడు అన్నట్టు, స్వాతంత్ర సమరయోధుడిని అన్యాయంగా జైల్లో పెట్టినట్టు, ప్రభుత్వ ఆసుపత్రి కాదా అరుపులు కేకలతో ఇచ్చేశాడు. పేరు నాని, అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు. నీకు సిగ్గనేది ఉందా? ఎవరన్నా చెడ్డ పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా? నువ్వు నీ భార్యకు తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో బియ్యం బొక్కేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ట్యాంక్స్ చెప్పావు. ఏమని? పాప ఆడమ్మాయి ఆమెను జైల్లో వేయొద్దని చంద్రబాబు గారు చెప్పారని. అప్పుడే మర్చిపోయావా? విశ్వాసఘాతకుడా, విశ్వాసం అనేది లేదు నీకు. నిన్న చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా? మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లు రవీంద్రని దాదాపు 55 రోజులు జైల్లో పెట్టినటువంటి వాడివి నువ్వు. కొల్లు రవీంద్ర హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడా? హత్యల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతాడా? అలాంటి కొల్లు రవీంద్రని హత్య కేసులో ఇరికించి దాదాపు 55 రోజులు జైల్లో పెట్టించి, అలా మావయ్య ఎవరైతే నడకుదురి నరసరావు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తివి నువ్వు మాట్లాడతావా ఈ స్వాతంత్ర సమరయోధుడని? ప్రజల కష్టాలను పాలకుల దృష్టికి తెచ్చి పరిష్కరించేలా చేసే జర్నలిస్టులు ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా వాటిని ప్రజలకు, అధికారులకు అందించేందుకు ఉరుకులు పరుగులు పెడుతుంటారని జర్నలిస్ట్ సొసైటీ నాయకులు వెంకట్రావు సతీష్ తెలిపారు. ఇలాంటి జర్నలిస్టులు సొసైటీగా ఏర్పడి గూడు కల్పించుకునేందుకు దాదాపు 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారని, పాలకులు మారుతున్నా, అధికారులు వచ్చి వెళుతున్నా, ఏళ్లు గడుస్తూ కొందరు చనిపోయినా సొసైటీకి స్థలం మాత్రం సొంతం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి దశాబ్దాల పోరాటానికి ముగింపు పలికేలా సహకారం అందించాలని కోరుకుంటున్నామన్నారు. విజయవాడ సమీపంలోని నున్న మ్యాంగో మార్కెట్ వద్ద విజయవాడ జర్నలిస్ట్ సొసైటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయాన్ని జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధులు వెంకట్రావు, సతీష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జర్నలిస్ట్ మిత్రులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక సొసైటీగా ఏర్పడి 2008లో అప్పటి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం జరిగిందని, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దీనిపై స్పందించి నున్న ప్రాంతంలో వర్కింగ్ జర్నలిస్ట్ సొసైటీకి 751-752 సర్వే నెంబర్లో 2008లో 3.52 ఎకరాలు కేటాయించారన్నారు. అయితే ఆ తర్వాత ఫైల్ ముందుకు వెళ్లడంతో కొంత జాప్యం జరిగిందని, ఆ తర్వాత వైఎస్ ప్రమాదంలో చనిపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మరోసారి కలిసి జర్నలిస్టులు విన్నవించగా ఆయన కూడా దానిపై ప్రభుత్వం జరగాల్సిన ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. 2014లో విభజన తర్వాత కేటాయించిన సొసైటీ స్థలం మీదుగా బైపాస్ రోడ్ రావడంతో 3.52 ఎకరాల స్థలం కాస్త 2.15 ఎకరాల స్థలానికి కుచించుకుపోయింది. సొసైటీ సభ్యులుగా 150 మంది జర్నలిస్టులు సానుకూలంగానే ఉన్నామని చెప్పినప్పటికీ ఇవి ఏర్పడిన ఏపటికి ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అయితే జర్నలిస్టులకు కేటాయించిన సొసైటీ స్థలం మీదుగా బైపాస్ రోడ్ రావడంతో సొసైటీ సభ్యులుగా 150 మంది జర్నలిస్టులు ఉండటంతో అందరికీ స్థలం సాధ్యం కాదనే అనుమానం పాలకులకు వచ్చింది. దీంతో అదే స్థలంలో టిట్కో ఇల్లు కట్టించి ఇస్తే జర్నలిస్టులకు ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వం భావించిందన్నారు. ఇటీవల కాలంలో గన్నవరం శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో ప్రస్తావించడంతో సంబంధిత మంత్రి కొలుసు పార్థసారథి జర్నలిస్టులకు ఇల్లు నిర్మించి ఇస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారన్నారు. త్వరలో సీఎం చంద్రబాబు నాయుడిని జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధులు కలిసి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామని తెలిపారు. విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఈరోజు ఒక కొత్త మైలురాయి దాటింది. మా స్థలంలో ఇక్కడ గవర్నమెంట్ 2000
7వ సంవత్సరంలో కేటాయించిన ఈ స్థలంలో ఉన్న ఆక్రమణలు క్లియర్ చేసుకొని ఒక చిన్న షెడ్ వేసుకొని దీన్ని ఒక రకంగా మేము పాక్షికంగా స్వాధీనం చేసుకున్నట్టు జరిగింది. ఇక మేము చేసుకోవాల్సినటువంటి పని ఏంటంటే 150 మంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ స్థలాలు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ చేత ఇక్కడ హౌస్ బిల్డింగ్ సొసైటీ తరఫున హౌస్ కట్టించివ్వటం అనేది ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం ఉంది. మా ఈ కర్తవ్యంలో మాకు బాగా సహకరించిన వాళ్ళు యార్లగడ్డ వెంకటరావు గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే కొలుసు పార్థసారథి గారు మంత్రి గారు కూడా మాకు ఇది సహకరిస్తామని, ఈ హౌస్ కట్టిసిస్తామని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. నా పేరు శివకృష్ణ సార్. మా నాన్నగారు సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు గారు, తను టీవీలో కాలం చేశారు. మా నాన్నగారు ఎప్పుడు మాతో అనేటోళ్ళు, మనకంటూ సొసైటీ ఉంది, ఆ సొసైటీలో జర్నలిస్టుల తరఫున మనకు ఇల్లు వస్తుంది అని చెప్పి అంటూ ఉండేటోళ్ళు. మొన్న మీటింగ్ జరిగినప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు తీసుకున్న చొరవతో మాకు చిన్న నమ్మకం కలిగింది, ఈసారి మా ఇల్లు పూర్తవుతుందని చెప్పి. అలాగే చంద్రబాబు గారు కూడా అనుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాము. ఈసారైనా మా సొంత ఇల్లు కళ నెరవేరాలని కోరుకుంటున్నాం సార్. 17 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఆశ నిరాశల మధ్య ఒక ఊగిసలాట. మాకు ఇల్లు వస్తుందా రాదా, వస్తే ఎప్పటికి వస్తుంది, కనీసం మేము రిటైర్ అయ్యి బతికుండగా మా సొంత ఇంటిని చూసుకుంటామా లేదని ఒక 150 మంది జర్నలిస్టులు తపన పడ్డారు. దీనిలో ఇందాక ముదిగొండ సాంబశివరావు గారు లాంటి వాళ్ళు, పుల్లయ్య గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు 10-15 మందిని మేము కోల్పోయాం. వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళు బతికున్న కాలంలో, అబ్బాయి నేను మీకు బతికున్నంత కాలంలో ఏమి ఇవ్వలేకపోయాను, ఇదిగో సొసైటీ తరఫున ప్రభుత్వం మాకు స్థలం కేటాయించింది, అక్కడ మీకు ఇల్లు వస్తుంది, అది మీకు ఒక ఆసరాగా ఉంటుందని వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పారు. ఆ చనిపోయిన వారి కళని సాకారం చేసి పాత్రికేయ వృత్తి, ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా నిలుస్తున్నటువంటి పాత్రికేయులు అనామకులు కాదు, వాళ్ళ పిల్లలు అనామకంగా ఉండటానికి వీలు లేదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యవర్గం, ఈ హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యవర్గం పనిచేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలన్నీ ధనికుల కోసం పనిచేస్తున్నాయని, తమ పార్టీ మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తుందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు యశ్వంతరావు భీమ్రావ్ అంబేద్కర్ అన్నారు. ఈ పార్టీ నాయకుల కోసం పనిచేయదని, ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. సొంత సిద్ధాంతాలతో పనిచేస్తూ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్లోని ఐలాపురం హోటల్ నందు జరిగిన కార్యక్రమంలో ఆర్పీఐ పార్టీ జాతీయ అధ్యక్షులు భీమ్రావ్ అంబేద్కర్ మనవడు యశ్వంత్ అంబేద్కర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఆయన అందుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశ్వంత్ అంబేద్కర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆర్బీఐ పార్టీ బలంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమించడం జరిగిందని, అందరూ తమ పార్టీకి అండగా నిలవాలన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు ధనికులుగా అండగా ఉంటున్నాయని, తమ పార్టీ మాత్రం బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో దళితులకు రావాల్సిన నిధులను మళ్లించి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తమ పార్టీ సొంత సిద్ధాంతాలతో పనిచేస్తూ రాష్ట్రంలో ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ, తనపై ఉంచిన బాధ్యతకు పూర్తి న్యాయం చేస్తానని, రాజ్యాంగబద్ధంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. సామాజిక రాజకీయ మార్పు తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తున్నానన్నారు. అంబేద్కర్ ఆశించిన విధంగా నవ సమాజ స్థాపనకు అతని మనవడు యశ్వంత్ అంబేద్కర్ కృషి చేస్తున్నారని, సమాజంలో మార్పు తీసుకొచ్చే విధంగా తమ పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక దౌర్జన్యాలు, మానభంగాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోని దళితులను సంఘ బహిష్కరణ చేశారని గుర్తు చేశారు. ఇప్పటికీ అనేక చోట్ల దళితులు, గిరిజనులపై దాడులు జరుగుతున్నాయన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అనేది రాజకీయ ప్రయోజనాల కోసం చేసేదే అని, దళితుల మధ్య విభేదాలు తీసుకొస్తే ఆధిపత్యం చెలాయించవచ్చనే ధోరణితో అగ్రకులాలు ఉన్నాయన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రజలకు అందకుండా ప్రభుత్వాలు పాలన చేస్తుందని విమర్శించారు. సామాజిక విప్లవం రాకపోతే ప్రజల
జీవితాల్లో ఎప్పటికీ మార్పు రాదన్నారు. అంబేద్కర్ మనవడు నడిపే ఈ పార్టీలో పనిచేస్తేనే దళితులకు న్యాయం చేయగలమని ఆయన చెప్పారు. రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకొని మానవవాదులను పారద్రోలుదామని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా యశ్వంత్ అంబేద్కర్, ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్లను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ మేజర్ చంద్రకాంత్, బొనిగల ప్రదీప్, బండ్లమూడి స్టాలిన్, నల్లపు నీలాంబరం, పిల్లిరాజు, భూషణం తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ టు ఆల్. I am the Bhimrao Yashwantrao Ambedkar, the grandson of Dr. Baba Saheb Ambedkar and President of the Republican Party of India, into bracket Bhimrao Ambedkar. The party is newly registered in Delhi Election Commission and it is work on the Gujarat, Uttar Pradesh, Madhya Pradesh. We are Republican Party unit are working over that. You have started the Republican Party in Andhra Pradesh. I have seen, I am regularly visiting this Andhra Pradesh and I come to know that there is a luck of the Ambedkar movements. So we start the Republican Party here. Before all of you, I am going to announce our President, Andhra Pradesh President, Uppaleti Devi Prasad, as a President of the Andhra Pradesh. ఇవాళ దేశంలో మనువాదులకి రాజ్యాంగవాదులకి మధ్య పోరాటం జరుగుతుంది. మనువాదులేమో రాజ్యాంగానికి తూట్లు పొడవాలని చూస్తున్నారు. రాజ్యాంగవాదులైనటువంటి అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఫూలే, అంబేద్కర్, పెరియార్ ఎవరైతే సమాజ సంస్కరణ కోసం, సమాజంలో మార్పు కోసం, భారతదేశం అంతా ఒక్కటే, ప్రజలంతా ఒక్కటే, కులము లేదు, మతం లేదు, ధనిక లేదు, పేద లేదు, మహిళ లేదు, పురుషుడు లేడు, లింగ భేదాలు, కుల భేదాలు, మత భేదాలు ఏమీ లేకుండా ఒక సంపూర్ణమైనటువంటి భారత్ని మరి నిర్మించాలనేటువంటి రాజ్యాంగ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మరి అమలు చేయడానికి మన అంబేద్కర్ గారు ఆశించినటువంటి మరి సమాజం, నవ సమాజం నిర్మాణానికి మరి పూనుకున్నటువంటి మరి యశ్వంతరావు భీమరావు అంబేద్కర్ గారి యొక్క మరి వారి యొక్క ఆలోచన విధానానికి మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మరి రాష్ట్రంలోనే అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మరి నిన్నగాక మొన్న 3 సంవత్సరాల పిల్ల మీద కూడా మరి మానభంగం అనేటువంటి జరుగుతుంది. అలాగే మల్లాం గ్రామంలో, పిఠాపురంలో ఈ రాష్ట్ర మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి నియోజకవర్గంలో మరి దళితులని సంఘ బహిష్కరణ చేయటం జరిగింది, సోషల్ బాయ్కాట్ చేయటం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా సరుకులు ఇవ్వద్దు, మరి పాలు ఇవ్వద్దు, రోడ్ల మీద తిరగనివ్వద్దు, పనులు ఇవ్వద్దు, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు ఇవ్వద్దు, వాళ్ళని బాయ్కాట్ చేయండి అని చెప్పడం జరిగింది. డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్ ను ఆపాలని, లేదంటే సౌత్ ఇండియాకు తీవ్ర నష్టం జరుగుతుందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లు తగ్గించే కుట్ర జరుగుతుందని, మన గొంతును వినిపించే అవకాశం కోల్పోతామని తెలిపారు. జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా పేరుతో విజయవాడ ప్రెస్ క్లబ్ లో వివిధ పార్టీలు సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా కరణం రాజేష్ కుమార్, శీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 5 డిమాండ్ల సాధనగా జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా నినాదం ముందుకు సాగుతుందన్నారు. డీలిమిటేషన్ ను నిలిపివేయాలని, గంగా, యమున, బ్రహ్మపుత్ర నదుల మిగులు జలాలను అవసరం ఉన్న దక్షిణ భారత రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశానికి రెండో రాజధాని సౌత్ ఇండియాలో ఇవ్వాలని సుప్రీంకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలన్నారు. రీజనల్ రిజర్వేషన్ సిస్టమ్, హిందీ, ఇంగ్లీషులో సివిల్ ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల సౌత్ ఇండియా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల నుంచి ఎంతమంది ట్యాక్స్ పే చేస్తున్నారో, తిరిగి ఎంత వస్తున్నాయో చెప్పాలన్నారు. జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్, నాట్ ఫర్ సపరేట్ నేషన్ అనే మూమెంట్ విజయవాడకు రీచ్ అయింది. 25 తారీఖు మే 2025న ఆల్ పార్టీ మీటింగ్
on the basis of 5 agendas. One is delimitation based on population ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి. దానివల్ల సౌత్ ఇండియా వాయిస్ని పార్లమెంట్లో తగ్గిస్తున్నదనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ఒక అజెండా. రెండవది గంగా యమున బ్రహ్మపుత్ర మిగులు జలాల్ని సౌత్ ఇండియా స్కేర్ సిటీ ఉన్న స్టేట్స్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉత్తర భాగంలో కూడా మళ్లించాలని, కావేరీ ఎస్పెషల్లీ తమిళనాడు, కేరళకు కూడా మళ్లించాలని మిగులు వాటర్ని మాత్రమే ఒక అజెండా పెట్టాము. రెండోది దేశానికి రెండో రాజధాని అవసరము, అది సౌత్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయండి. ప్లస్ సుప్రీంకోర్టుని ఒక బెంచ్ని ఏర్పాటు చేయండి. 3 ముఖ్యంగా సౌత్ ఇండియా జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్ ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తూ ఉంటున్నారు భారతదేశం. ఇది జరిగితే సౌత్ ఇండియాకి తీవ్రమైన అన్యాయం జరుగుద్ది. కారణం ఏంటంటే గతంలో 1971లో 25 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ చేయాలనేది ఒక ఎజెండా ఉంది. గతంలో 2 సార్లు ఇందిరాగాంధీ గారు ఒకసారి, వాజ్పేయి గారి హయాంలో ఒకసారి ఎందుకు ఆపారు? సమతుల్యం లోపిస్తుంది అని. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్తుంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఇక్కడితో స్టాప్ చేయాలి. మళ్ళీ ఇంకొక 25 సంవత్సరాలు పొడిగించినా పర్వాలేదు. కారణం ఏంటంటే గతంలో భారతదేశం ఒక ఇచ్చిన పిలుపు మేరకు సౌత్ ఇండియా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఏం చేశాయి? మీరు ఇచ్చిన ఎజెండాని పాటించి జనాభాను తగ్గించాయి. ఎందుకు? జనాభా నియంత్రణ పాటించాయి. నీతి నిజాయితీగా పాటించినందుకు మాకు ఇవాళ శిక్ష. ఇది మేము క్వశ్చన్ చేస్తున్నాం భారతదేశం ప్రభుత్వాన్ని. నెల్లూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన బాబురావు దుర్మరణం చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ క్రీస్తురాజపురం నుంచి నాగపట్నం వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఆపరేషన్ ఖగర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దమనకాండను ఆపాలని ప్రభుత్వాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది నిండు ప్రాణాలను బలిగొన్నారని, ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ ఖగర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో పాటు వామపక్ష పార్టీలు, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సాక్షాత్తు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ ఎన్కౌంటర్లు చేసిన వారిని అభినందిస్తూ ప్రకటన ఇవ్వటం సిగ్గుచేటన్నారు. భౌతిక కాయాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా 4-5 రోజులుగా జాప్యం చేయటాన్ని తప్పుపట్టారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చాక ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వము వ్యవహరించలేదన్నారు. అటవీ సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టడానికి ఈ బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతుందని మండిపడ్డారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమైన తరుణంలో వారితో చర్చలను కేంద్రం కొనసాగించాలని, ఈ బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ ఖగర్ పేరుతో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న దమనకాండను ఆపాలని ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున తీర్మానించడం జరిగింది. ఎందుకంటే ఆపరేషన్ ఖగర్ అనే పేరుతో దఫాలుగా ఇవాళ బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. ఇటీవలనే సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారితో సహా 27 మంది నిండు ప్రాణాలు బలిగొన్నారు.
దీనికంటే ముఖ్యంగా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇవాళ ఎవరైతే ఎన్కౌంటర్ చేశారో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఆయన ప్రకటనలు ఇస్తూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొట్టుందా అని నేను అడుగుతాను. పైగా వారి శవాలు వారి కుటుంబ సభ్యులకు ఆనవాయితీ ప్రకారం అందించాల్సింది పోయి గత 4-5 రోజులుగా వారిని కూడా మీరు నిలబెడతా ఉన్నారంటే నిజంగా చాలా బాధాకరము. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం కూడా వ్యవహరించలేదు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదివాసీలను ఊచకోత కోసి ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడున్న అటవీ సంపదనంతా కూడా కార్పొరేట్లకు దోచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 21న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మరణించారని అమిత్ షా ప్రకటించాడు. అందులో శ్రీకాకుళం జిల్లా జిఎమ్మ వలసకు చెందిన మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి సంబాల కేశవరావు ఉన్నారని, అట్లనే చీరాల ప్రాంతంలోని జాండ్రపేటకు చెందిన మావోయిస్ట్ సజ్జా నాగేశ్వరరావు, అతను జంగ్ పత్రిక సంపాదకుడు కూడా అతను ఉన్నారని, తెలంగాణకు చెందిన భూమిక ఉరఫ్ ఉదయలక్ష్మి, రాకేష్ అనే యువకుడు ఉన్నారనే విషయం పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచురితమైంది. విజయవాడ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టామంటూ శనివారం గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి స్టేషన్లో విస్తృత తనిఖీలు చేపట్టగా ఎలాంటి అనుమానిత వస్తువు లభించలేదు. ఫోన్ చేసిన వ్యక్తి తాము పాకిస్తాన్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పాడన్నారు. దీనిపై విచారణ చేస్తామని చెప్పారు. ఒక మొబైల్ నంబర్ నుంచి బాంబ్ థ్రెట్ కాల్ రావడం జరిగింది. ఆ థ్రెట్ కాల్లో ఏం చెప్పారంటే, పాకిస్తాన్ లాహోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను, విజయవాడలో బాంబు పెట్టడం జరిగింది అని పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత మేమందరం లోకల్ పోలీసు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ అఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో తనిఖీలు చేపట్టడం జరిగింది. దీనికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, జీఆర్పీ, లోకల్ పోలీస్, మా ఆర్పీఎఫ్ సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లు తరోగా చెక్ చేయడం జరిగింది. అయితే మనకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదు. ఈ టైంలో ఎల్టీటీఈ విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది. ఈ మొబైల్ ఆర్ఆర్పేటలో లొకేట్ అయింది. సో ఆ టైంలో ఎల్టీటీఈ విశాఖపట్నం ట్రైను అక్కడ ఉండటం వల్ల ఒకవేళ దానిలో ఏమన్నా ఉంటుందేమని చెప్పి దాని దువాళ్ళ కూడా ఆ ట్రైన్ చేయించడం జరిగింది. అక్కడ కూడా ఏమీ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. ఇప్పుడు ఆ ట్రైన్ విశాఖపట్నం చేరబోతుంది. మేము విశాఖపట్నం జీఆర్పీ, ఆర్పీఎఫ్, లోకల్ పోలీసుకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైన్ విశాఖపట్నంలో కూడా తరోగా చెక్ చేయడం జరుగుతుంది. విజయవాడకు సంబంధించి అన్ని ప్లాట్ఫామ్స్, అనుమానాస్పద ప్లేస్లన్నీ తరోగా చెక్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. పేలుడు పదార్థాలు కానీ ఎటువంటివి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. అందువల్ల ప్రయాణికులు ఎటువంటి భయపడాల్సిన పని లేదని చెప్పి ఇందుమూలంగా తెలియజేయడం అవుతుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా ఉదయం 10 నుండి 1 గంట వరకు జరుగుతుందని తెలిపిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. విజయవాడ అజిత్ సింగ్ నగర్, బుడమేరు, ఆర్యూబీ వద్ద వర్షం వచ్చిన ప్రతిసారి అటు నుంచి వెళ్లాలంటే నరకం చూస్తున్నామని తెలిపిన ద్విచక్ర వాహనదారులు, ప్రజలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగు భాషను నలుదిక్కులా వ్యాప్తి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.